ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ నెంబర్ ఫిల్టర్ అవుట్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. If you are watching our channel for the first time, please subscribe our channel and like the video and make sure that turn all the notifications on. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వీడియోకి వచ్చేస్తే యాడింగ్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ ఏ నంబర్ ఏంటి 1 2 3 4 5 6 7. ఇక్కడ ఆడ్ నంబర్స్ ఫిల్టర్ చేయాలి. 1 + 3 + 5 + 7 ఈక్వల్ టు మనకు అవుట్పుట్ ఏం రావాలి, 16 రావాలి. ఇప్పుడు ఇది ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక నంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్ సమ్ అని తీసుకుంటున్నా. సమ్ ఈక్వల్ టు 0 అని పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ వైల్ లూప్ రాస్తున్నా. వైల్ లూప్లో నంబర్ గ్రేటర్ దెన్ 0 అని రాసుకుంటున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇంట్ రిమైండర్ తీసుకోవాలి. ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు నమ్ మాడ్యులస్ 10. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ నెంబర్ ఫిల్టర్ అవుట్ అవుతుంది. సో అప్పుడు మనకు 7 వస్తుంది. అక్కడ ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ రిమైండర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 1. ఇది ఆడ్ నెంబర్ కండిషన్. ఆడ్ నెంబర్ కండిషన్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, సమ్ ప్లస్ ఈక్వల్ టు రిమైండర్. ఓకే, ఇప్పుడు మనము నంబర్ ఏం చేయాలి, నమ్ ఈక్వల్ టు నంబర్ డివైడెడ్ బై 10. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్ బయట ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం. system.out.println ఇక్కడ సమ్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. మనకు అవుట్పుట్లో 16 వచ్చింది. సో మనకి ఏమి ఇచ్చారు, మనం ఆడ్ నెంబర్స్ ఫిల్టర్ అవుట్ చేసాం కదా. ఇక్కడ రిమైండర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనము ఆడ్ నెంబర్స్ ఫిల్టర్ అవుట్ చేసాము, అది సమ్కి యాడ్ చేసుకున్నాము. సో అక్కడ మనకి అవుట్పుట్ 16 వచ్చింది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. If you are watching our channel for the first time, please subscribe our channel and like the video and make sure that turn all the notifications on.